పిల్లలకు చదివే కాదు, చదువుతోనట్టుగా సంస్కారం కూడా చాలా అవసరం. సంస్కారం ఉంటే చదువు మెల్లమెల్లగా అదే వస్తుంది. గందుకే వెనకటి సంది కూడా గురువులు ముందుగాల పెద్దలతోని ఎట్లా మొదలాలి అనేది విద్యార్థులకు నేర్పుదురు. కానీ ఈ నడుమ పిల్లలకే సార్లు భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లగాళ్ళని ఏమైనా తిట్టినా కొట్టినా పెద్ద రచ్చనే అవుతున్న వార్తలు మనం ఎన్ని చూస్తలేం చెప్పుర్రి. ఇసోంటి పరిస్థితులల్లా గీడ స్కూల్ సార్లు ఏం చేసిండ్రో చూడు. కంటికి రెప్పల వలె చూసుకున్నారు. అదేవిధంగా మిమ్మల్ని కూడా జీవితాంతం, నా జీవితం అంతమయ్యే వరకు కూడా కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పేసి, సో అమ్మ పాదాలపైన ప్రమాణం చేయండి, నాన్న పాదాలపైన ప్రమాణం చేయండి. ఈడ ఏం జరుగుతున్నదో కొంతవరకు మీకు సమస్యయే ఉంటది గదా. మాతృపితృ వందన కార్యక్రమం పేరు మీద తల్లిదండ్రులకు పాద పూజ చేసే పని ముంగటేసుకున్నారు ఈ విద్యార్థులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్లున్న సర్కార్ బల్లె జరిగింది కార్యక్రమం. మీ ఆశీస్సులతో మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనుక ప్రతి తల్లి కూడా నిండు మనస్సుతో వాళ్ళని దీవిస్తారని ఆశిస్తూ ఏందక్కువ 50 మంది తల్లిదండ్రులకు పిల్లలు పాదపూజ చేసి కాళ్ళు గడిగి నీళ్ళని తలకాయ మీద చల్లుకున్నారు. పిల్లలు మంచి బుద్ధిమంతులయ్యి గొప్ప చదువులు చదివి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు దీవెనార్తులు పెట్టిరు. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, మంచి ఆలోచనలతోని వెరగాలి, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించుడు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్లో మాతృపితృవందన కార్యక్రమం ఏర్పాటు చేసినామని టీచర్లు అన్నారు. మా దగ్గర చదివిన పిల్లలు పెద్ద స్థాయికి ఎదిగితే తల్లిదండ్రులకే కాదు, మాకు సుతం చాలా సంతోషం ఉంటదని సార్లు అంటున్నారు. అవు మరి, ఏ టీచర్కైనా నేను చదివి చెప్పిన విద్యార్థి గొప్పగా ఎదిగిండంటే చెప్పలేని ఆనందమే ఉంటది. కానీ ఈ బడిసార్లు మాత్రం భలే మంచి కార్యక్రమం చేసిరు పోండ్రి. ఉత్తములైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే కార్యాన్ని ముంగటేసుకున్నందుకు ఆ సార్లను అందరూ తారీఫ్ చేయాల్సిందే. మరిగ ఈ సార్ల లెక్కనే కడమ సర్కార్ స్కూళ్ళల్లో చదువు చెప్పే సార్లు సుతం ఏదో పాఠాలు చెప్పినమా పోయినమా అన్నట్టు కాకుండా పిల్లలను బుద్ధిమంతులను చేయనికి ఇసొంటి కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు.